ఈరోజే అక్టోబర్ 20 దీపావళి అమావాస్య సోమవారం చాలా పవర్ఫుల్. కాబట్టి కుంభరాశి వాళ్ళు రాత్రి 12 గంటల లోపు రహస్యంగా ఈ చిన్న పని గనక మీరు చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. ఆ తల్లి కోట్ల రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెట్టడం ఖాయం. అంతేకాకుండా ఈ అమావాస్య తిథి రోజున మీకున్నటువంటి ఏదైతే నరదిష్టి ఉంటుందో, అలాగే ఎవరెవరైతే మీకు శత్రు సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో, ఏదైతే మీకేదైనా రావాల్సిన కాడి నుంచి డబ్బు రాకుండా మీకు చాలా ఇబ్బంది పడటము, చాలా వరకు కూడా సమస్యలతో అంటే ఆర్థిక సమస్యలవ్వచ్చు, అప్పుల సమస్యలవ్వచ్చు, కుటుంబ సమస్యలవ్వచ్చు, ఇలాంటివి ఏవి ఉన్నా సరే దీపావళి రోజున చేసేటటువంటి మీరు ఈ చిన్న పరిహారం అనేది మీ యొక్క అన్ని సమస్యలకు కూడా పరిష్కారం అనేది చూపిస్తుందనమాట. ఇది మీరు ఈ రోజున రాత్రి 12 గంటల లోపు ఇది మీరెప్పుడు చేసినా కూడా మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే నిజంగా అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియో అనేది మీకు కంటపడదు. కుంభరాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరిది రాశి చక్రంలో 11వ రాశి అనమాట. కుంభరాశికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. కాబట్టి వీరి మీద చాలా వరకు కూడా శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. కాబట్టే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వీరి జీవితంలో ఉన్నప్పటికీ ఈ మాత్రమైన సంతోషంగా ఈ మాత్రమైన ఇలా ఉన్నారు ఈ రోజునంటే దానికి కారణం ఈ శని భగవానుడి యొక్క అనుగ్రహం అనే చెప్పుకోవచ్చు. అయితే వీరికి గత కొంతకాలం నుంచి కనుక చూసుకున్నట్లయితే శని బాధలు శని సమస్యలు అనేవి చాలా ఎక్కువైనాయి అన్నమాట. ఒక్కొక్కసారి మనం ఎన్ని రకాల పూజలు చేస్తున్నా, ఎన్ని రకాల నోములు నోస్తున్నా, మనం జాలితనంతో, మంచితనంతో ఎదుటి వాళ్ళకి ఎంత సహాయం చేస్తున్నప్పటికీ కూడా మనకంతా కూడా చెడే ఎదురవుతుందనమాట. ఈ రోజుల్లో మంచితనంగా బ్రతకటమే శాపంగా అన్నట్లుగా చాలా వరకు కూడా చాలామంది ఇదే సమస్యతో బాధపడుతూ ఉంటున్నారు. మరి మంచి చెయ్యాలా అంటే పాపాత్ములేమో సంతోషంగా జలసాగా బతుకుతున్నారు. మరి మంచోళ్ళకు మాత్రం ఈ సమస్యలేంటి అని చెప్పి చాలామంది కూడా ఇది బాధపడే వారిలో ముఖ్యంగా ఈ కుంభరాశి వారు కూడా ఒకటనమాట. కుంభరాశి వారు ఎదుటివారితో ఎంతో స్నేహంగా ఎంతో మంచితనంగా ఉందామని చూస్తారు. కాస్త ప్రేమతో అభిమానంతో మాట్లాడితే కుంభరాశి వారు ఎంత స్నేహపూర్వకంగా చూస్తారంటే వారిని గుండెల్లో పెట్టుకుంటారనమాట. కానీ ఒక్కసారి గనక ఒక మనిషి మీద నమ్మకం గనక పోతే మాత్రం జీవితంలో ఇక వారిని నమ్మరు, వారిని దగ్గరకు కూడా చేరనివ్వరనమాట. కుంభరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ముక్కుసూటిగా ఉంటుంది. చాలా వరకు నిదానస్తులు, చాలా వరకు గబక్కన గబా మాట్లాడే తత్వం కూడా ఈ కుంభరాశి వారికి ఉండదండి. అలాంటి వారు పైకి లేకపోయినప్పటికీ కూడా లోపల లోపల ఎంతగానో బాధలనేవి చాలా ఉన్నాయి అన్నమాట. అవి బయటికి చెప్పుకోలేరు. లోపల వారిలో వారి ఉంచుకోలేక ఈ మధ్య చాలా రకాల అనారోగ్య సమస్యలతో, మానసిక సమస్యలతో, నిద్రలేమి సమస్యలతో ఈ కుంభరాశి వారు నరకమే అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి నరకాన్నంతటిని కూడా తీసివేయటానికి ఈ దీపావళి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీపావళి అంటే అర్థం ఏంటంటే వెలుగుల పండుగ. ఈ వెలుగుల పండుగ మీ జీవితాల్లోకి ఖచ్చితంగా వెలుగులను తీసుకువస్తుంది. నరకాసురుడిని సంహరించినటువంటి రోజు ఈ రోజు. కాబట్టే ఈ దీపావళిని చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. అలాగే మీ జీవితాల్లో ఉన్నటువంటి ఆ నరకాన్ని తప్పకుండా ఈ దీపావళితో ఈ పరిహారం వల్ల తుడిచిపెట్టొచ్చనమాట. అంటే ఎప్పుడైనా సరే చెడు మీద మంచి విజయం అనేది సాధించిద్ది అని అనటానికి ఈ దీపావళి ప్రత్యక్ష సాక్ష్యం అనమాట. కాబట్టి కుంభరాశి వారు ఏంటంటే చక్కగా ఈరోజు ఉదయాన్నే లేచి చక్కగా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని అది ఏం చేయాలనేది వినే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, విద్య, ఉద్యోగం, సంతానం లేకపోవటం, ఇలా మీకు ఏదైనా సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది. గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజలు, పరిహారాలు అనేవి మిమ్మల్ని మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడేస్తాయి.
కాబట్టి మీకేదైనా సమస్య ఉంది అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్‌కి గురువుగారికి ఒక్కసారి కాల్ చేయండి. ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటాము. కానీ ఇక్కడ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. ఎన్నో సమస్యల నుంచి మేము కూడా చాలా వరకు కూడా బయటపడ్డాం కాబట్టి గురువుగారికి ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. ఇలా కుంభరాశి వారేంటంటే చక్కగా ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని పసుపు నీటిని చల్లుకోండి. చక్కగా ఇల్లంతా శుద్ధి చేసుకొని మీరు కూడా తప్పనిసరిగా అభ్యంగన స్నానం అనేది చేయాలనమాట. అంటే మీరు చక్కగా తల మీద నువ్వుల నూనె రాసుకొని శరీరానికి, కాళ్ళకి, చేతులకి చక్కగా నువ్వుల నూనెను పట్టించి అభ్యంగన స్నానం అనేది చేయండి. గోరువెచ్చటి నీటితో తల స్నానం అనేది చేయండి. మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఒక్క పూటైనా సరే తమలపాకు కానీ లేదా చిటికెడంత పెరుగు కానీ వేసుకొని తలస్నానం అనేది చేయండి. లేదా ఆముదపు మొక్క కొమ్ము ఉంటుంది కదండి, అదైనా మీకు దొరికితే అదైనా వేసుకొని స్నానం చేయొచ్చు అనమాట. ఇలా స్నానం చేయటం వల్ల ఏంటంటే మీ జాతక దోషాలు, మీరు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు ఇవన్నీ కూడా తొలగిపోయి నూతన ఉత్తేజంతో, నూతన ఉత్సాహంతో, నూతన కాంతితో మీరు పరిపూర్ణ ఆయుష్యులవుతారు. ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుందనమాట. కాబట్టి ఇలా స్నానం చేసేసి తర్వాత ఉతికిన బట్టలు వేసుకోవాలి లేదా కొత్త బట్టలు వేసుకోండి. ఆ బట్టల్లో ఎక్కడా కూడా నలుపు అనేది కలవకుండా చూసుకోండి. అంటే అంచుల్లో కానివ్వండి, లేకపోతే లేడీస్ వేసుకునే బ్లౌజులు ఇట్లా నలుపు కొంత కలుస్తుందనమాట. అలాంటి నలుపు అనేది కలవకుండా చూసుకొని మీరు పసుపు, ఎరుపు, ఆకుపచ్చ ఇలాంటివి మీరు ఇక ఏ రంగులైనా వేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకొని చక్కగా ఈ రోజుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. సాయంత్రం పూట ఇంట్లో లక్ష్మీదేవి ముందల దీపాలు అనేవి వెలిగించాలన్నమాట. మనకు ప్రదోష కాలంలో సోమవారం అనేది అమావాస్య ఉంది. ఎప్పుడైనా సరే ఆశ్వయుజ మాసంలో ప్రదోష కాలంలో అమావాస్య ఉన్న రోజును దీపావళిని జరుపుకుంటూ ఉంటారనమాట. కాబట్టి కుంభరాశి వారు మీరు కూడా సాయంత్రం తప్పకుండా లక్ష్మీదేవి ముందల ఆవు నేతితో దీపాలు వెలిగించండి. మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించండి. దీపాలు నేల మీద పెట్టకుండా తమలపాకు మీద పెట్టడం మర్చిపోవద్దు. లేదా మీరు ఇత్తడి ప్రమిదల్లో లేదా వెండి ప్రమిదలు ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. కానీ రెట్టింపు ఫలితం ఏంటంటే మట్టి ప్రమిదల్లో చేయటం వల్ల వస్తుందన్నమాట. అలా లక్ష్మీదేవి ముందర చక్కగా దీపాలు వెలిగించి ఆ తల్లికి ఇష్టమైనటువంటి పాలతో చేసినటువంటి నైవేద్యము, పాయసము, చక్కెర పొంగలి, అలాగే మినుములతో సంబంధించినటువంటి పదార్థాలు అంటే గారెలు ఇలాంటివి కూడా నైవేద్యంగా పెట్టి తర్వాత మీరు ప్రసాదంగా స్వీకరించండి. కుంభరాశి వారు ఈరోజు తప్పనిసరిగా మినుములతో చేసినటువంటి ఆహార పదార్థాలు తినాలి. తినటం వలన మీకున్నటువంటి జాతక దోషాలు పూర్తిగా తొలగిపోతాయన్నమాట. అంతేకాకుండా ఈరోజు కుంభరాశి వారిలో ఉన్నటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు, ముసలివారు వరకు కూడా అందరూ టపాకాయలను పేల్చండి. అలా టపాకాయలను మీ చేత్తో పేల్చడం వలన మీకున్నటువంటి దరిద్ర బాధలు పూర్తిగా తగ్గిపోతాయి. చాలా వరకు కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇక అలా చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇంట్లో దీపాలు వెలిగిస్తారు కదా, లక్ష్మీదేవి ముందల దీపాలు వెలిగిస్తారు, అలాగే గుమ్మం దగ్గర దీపాలు వెలిగిస్తారు. ఇలా చేసి ముఖ్యంగా కుంభరాశి వారు ఏంటంటే మీ యొక్క ఇంటి హాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఒక గది హాల్ లాగా ఉంటుంది కదండి, ఆ గదిలో 8 దీపాలు వెలిగించాల్సి ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఆ 8 దీపాలు ఎలా వెలిగించాలి అనంటే తూర్పు దిక్కున ఒక దీపం, పడమర దిక్కున ఒక దీపం, ఉత్తరం దిక్కున ఒక దీపం, దక్షిణం దిక్కున ఒక దీపం, ఆగ్నేయం దిక్కున ఒక దీపం, ఈశాన్యం దిక్కున ఒక దీపం, వాయువ్యం దిక్కున ఒక దీపం, నైరుతి దిక్కున ఒక దీపం. ఇలా 8 దిక్కుల్లో 8 దీపాలను వెలిగించడం మర్చిపోవద్దు. ఇలా చాలామందికి కూడా తెలియదండి. కానీ ఇలా 8 దిక్కుల్లో 8 దీపాలు మీరు వెలిగించడం వల్ల ఏంటంటే అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం అనేది మీకు కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకున్నటువంటి దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోతాయన్నమాట. కాబట్టి ఈ రోజున అష్టలక్ష్ముల యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే అష్టదిక్కుల్లో మీరు ఈ దీపాలు వెలిగించండి. ఇది మీ యొక్క హాల్లో అవ్వచ్చు, లేకపోతే ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక గదిలో అవ్వచ్చు. అలా తప్పనిసరిగా 8 దిక్కున 8 దీపాలు అనేవి ఇప్పుడు మనం చెప్పినట్లుగా మట్టి ప్రమిదల్లో వెలిగించండి. ఇంకా ఈ రోజున మీరు చేయాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి పని ఏంటంటే లక్ష్మీదేవి ముందల సాయంత్రం దీపారాధన చేస్తారు కదా, ఆ దీపారాధన మనం మట్టి ప్రమిదల్లో చేయాలి అని చెప్పుకున్నాము. ఆ మట్టి ప్రమిదలు ఎరుపు రంగులో ఉన్నటువంటి మట్టి ప్రమిదలు తీసుకోండి. అలా తీసుకొని అందులో ఎర్ర ఒత్తులు వేయాలి. ఎర్ర ఒత్తులు ఎలా వేయాలి అనంటే
మీరు మామూలుగా పత్తితో చేసినటువంటి ఒత్తులు తీసుకుంటారు కదండీ! ఆ ఒత్తులకేంటంటే కాస్తంత కుంకుమను రాయాలి. అలా కుంకుమను రాస్తే ఆ ఒత్తులేంటంటే ఎరుపు రంగులోకి మారతాయి. అప్పుడు వాటిని ఎర్ర ఒత్తులు అంటారు. అలా ఎర్ర ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి చక్కగా ఎర్ర ఒత్తులు వేసేసి మీరు దీపాలు వెలిగించాలి. ఆ వెలిగేటటువంటి దీపాల్లో ఒక చిటికెడు కుంకుమ పువ్వును కూడా మీరు వెయ్యాలనమాట. అలా వేయటం వలన లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క నుదుటిన ఒక ప్రత్యేకమైనటువంటి బొట్టును కూడా పెట్టాలనమాట. అది ఎలా పెట్టాలి అనంటే కుంకుమ పువ్వు ఉంటుంది కదండీ! ఆ కుంకుమ పువ్వులో కొంచెం పన్నీరును కలిపేసి ఆ కుంకుమ పువ్వు యొక్క పొడిని మీరు లక్ష్మీదేవి నుదుటిన బొట్టులాగా పెట్టాలనమాట. ఇలా పెట్టటం వలన లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకుండి మీకు విపరీతమైనటువంటి ధనం మీ జీవితాల్లోకి మీకు దూసుకురావటం ఖాయమనమాట. డబ్బు పరంగా మీరు ఈ పెట్టేటటువంటి పన్నీరుతో కలిపిన కుంకుమ పువ్వు బొట్టు పెట్టటం వలన విపరీతంగా ధనాన్ని ఆకర్షిస్తుందనమాట. ఆ బొట్టు ఆ తల్లి యొక్క నుదుటను పెట్టినటువంటి బొట్టు విపరీతంగా ధనాన్ని ఆకర్షిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలిగేటట్లుగా చేస్తుంది. 4 దిక్కుల నుంచి డబ్బు వచ్చేటట్లుగా చేస్తుందనమాట. చక్కగా అలా చేసేసి మీరు రాత్రి ఈ పూజా కార్యక్రమాలు ఇవన్నీ అయిన తర్వాత ఇంట్లో మీరు ఒకసారి ధూపం వేయండి. ఎందుకంటే మనకు అమావాస్య కూడా ఉంది కాబట్టి ధూపం వేయండి. ధూపం మీరు మామూలుగా సాంబ్రాణి అట్లా కలిపి వేస్తారు కదా, సాంబ్రాణితో ధూపము. ఆ ధూపంలో కొంచెం ఒక చిటికెడు తెల్ల ఆవాలు, నల్ల ఆవాలు కాదండి, ఒక చిటికెడు తెల్ల ఆవాల పొడిని కానీ లేదా తెల్ల ఆవాలను కానీ ఆ ధూపంలో వేసేసి ఆ పొగను ఇల్లంతా కూడా చూపించండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆ తెల్ల ఆవాలతో మీరు ధూపం వేయటం వలన మీ మీద ఉన్నటువంటి నరదిష్టి, మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి, మీ మీద యొక్క ఏడ్చే జనాల ఏడుపులు అవ్వచ్చు, మీకు అంటే ముందు ఒకలాగా వెనకమాల ఒకలాగా, మీ వెనకమాల ఎవరైతే గోతులు తవ్వుతున్నారో అలాంటివి ఏదన్నా ఉన్నా సరే వారికి వారివే తిప్పికొట్టడానికి, మీకున్నటువంటి శత్రు సమస్యలన్నింటినీ కూడా తొలగించడానికి ఈ ధూపం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట. ఎందుకంటే తెల్ల ఆవాలు అనేవి చాలా చాలా శక్తివంతమైనవి. మీకున్నటువంటి ఏదైనా సరే చాలా వరకు కూడా నెగిటివిటీతో నరదిష్టండి చాలామంది మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. జనాల కళ్ళేంటంటే చూడంగానే మిమ్మల్ని ఆకర్షిస్తాయన్నమాట. వీళ్ళకేమి బ్రహ్మాండంగా బ్రతుకుతున్నారు, అబ్బో అసలు వీళ్ళకి ఎవరో దాకా కాదండి, ఇళ్లల్లో వాళ్ళే మీకు శత్రువులు ఉన్నారు, ఇంట్లో వాళ్ళే మీకు ఏడ్చే వాళ్ళు ఉన్నారనమాట. చాలామందికి అత్తల రూపంలో, ఆడపడుచుల రూపంలో, తోబుట్టువుల రూపంలో అవ్వచ్చు, లేకపోతే మీ ఇంట్లోనే మీకు మీ కళ్ళ ఎదురుగా తిరుగుతా వాళ్ళని మీరు చూడాల్సి వచ్చింది, మిమ్మల్ని వారు చూడాల్సి వచ్చింది. అలాగ మీకు ఇంట్లోనే శత్రు సమస్యలతో ఈ కుంభరాశి వారు బాధపడుతున్నారనమాట. ఇలా మీ జీవిత భాగస్వామే ఒక్కొక్కసారి మీ మీద పడి ఏడ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. దానివల్ల మీరు విపరీతమైనటువంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. అంటే జీవిత భాగస్వామికి ప్రేమ లేక కాదు, ప్రేమ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి మిమ్మల్ని చూడలేరు, వాళ్ళే చూడలేరు అనమాట. వాళ్ళే చూడలేక మిమ్మల్ని అరిపించటము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, మీ దగ్గర ఎలాగైనా సరే డబ్బు ఉండకూడదు అనుకోవటము, మీ చేత ఎట్లాగైనా ధనం ఖర్చు చేపించాలని అనుకోవటము, ఇట్లా చాలా వరకు కూడా ఏంటంటే ఇంట్లోనే మీరు ఒక రకంగా ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. అలా బయట వాళ్ళకైతే వాళ్ళ ముఖాలు మనం చూడకుండా మన ముఖం వాళ్ళకు చూపించకుండా పక్కకు వచ్చేస్తాము. కానీ ఇంట్లోనే శత్రువులుంటే ఇంట్లోనే మనం ఫైట్ చేయాల్సి వస్తే ఆ జీవితం అనేది ఎంత నరకంగా ఉంటుందో అది పడే కుంభరాశి వారికి మాత్రమే తెలుస్తుందన్నమాట. అలా బయటికి చెప్పుకోలేని సమస్యలంటే ముఖ్యంగా ఇవేనమాట. ఏది భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం అవ్వచ్చు, ఇలా పిల్లలు చెప్పిన మాట వినకపోవటం అవ్వచ్చు, పిల్లలు ఎదురు తిరగటం అవ్వచ్చు, ఇలా భర్త పట్టించుకోకుండా మాట లెక్క చేయకుండా పెడచెవిన పెట్టి తిరగటం అవ్వచ్చు, భర్తే చూడలేకపోవటం అవ్వచ్చు. భార్య భర్తల మధ్య ఇది అంటే డబ్బు ఖర్చు చేయించాలి, ఎలాగైనా సరే వీరిని ఏడిపించాలి అని ఇట్లా మీకు ఇంట్లోనే నరదిష్టి ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎప్పుడైనా సరే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇంట్లో విలువ, గౌరవ, ప్రేమాభిమానాలు లేకపోయేసరికి మీకు నలుగురు యొక్క
ఆ యొక్క నెగెటివ్ ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగా పడుతుందనమాట. నలుగురిలో సగం మీకు గౌరవం లేకపోవటానికి కారణం అదే. మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని చులకనగా చూసేసరికే మిమ్మల్ని బయట వారు కూడా చులకనగా మాట్లాడుతున్నారనమాట. ఎందుకంటే తెలిసిపోయిద్ది కదా! అది ఎవరెలా ఉంటున్నారు ఏంటనేది జనం గమనించగలుగుతారు. జనమేం పిచ్చోళ్ళు కాదు. కాబట్టి మీరేంటంటే ఇంట్లో ముందు గౌరవాన్ని సంపాదించుకోండి. మీ మంచితనము అన్ని విషయాల్లో మీకు కలిసి రావట్ల. కాబట్టి పిల్లల్ని కంటము మనకు వాళ్ళ కోసం కష్టపడి పెంచడం మన బాధ్యతే. కానీ పిల్లలకి ఈ రోజుల్లో చాలామందికి అర్థం కావటంలా. ప్రేమను చులకనగా చూస్తున్నారు పిల్లలు. ప్రేమ వారికి అలుసుగా మారుతుంది. వీళ్ళు కన్నారు కాబట్టి వీళ్ళు పెట్టాలి అనని చెప్పి ఏంటంటే అలా ఆ రూల్స్‌తో మాట్లాడుతున్నారనమాట. కాబట్టి అంటే ఈ కుంభరాశి వారికి ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు పడాల్సిన కష్టం కన్నా ఎక్కువగానే పడతారు. చేయాల్సిన దానికన్నా కూడా ఎక్కువగానే చేస్తారు. కాబట్టి పిల్లల కోసం తపన పడే వ్యక్తుల్లో ఈ కుంభరాశి వారు ఒకరనమాట. అయినా సరే వీరింత ప్రేమను చూపిస్తున్న ఆ పిల్లలేంటంటే వీరిని చులకనగా మాట్లాడతారనమాట. ఏం చేశావు? ఏం పెట్టావు? అంటే వీరు ఎంత కష్టపడుతున్నా కూడా వీరికి ఎటువంటి విలువ, గౌరవం అనేది లేకుండా చాలా తేలికగా తీసి పడేసేసి మాట్లాడతారనమాట. అలాంటప్పుడు ఆ దెబ్బ ఎక్కడ తగిలిద్ది? గుండెల మీద తగిలిద్ది. ఆ గుండెల మీద తగిలి ఆ బాధ అంతా కూడా కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తుందనమాట. ఎంత చెప్పినా కూడా వాళ్ళు మారనప్పుడు, మార్పు లేనప్పుడు అలాంటప్పుడు ప్రేమ, అభిమానాలు తగ్గించుకోవాలి. ఇంత చేసినా సర్వస్వం వాళ్ళ కోసం అర్పించినా కూడా గుర్తింపు లేనప్పుడు దేనికి? ఇప్పుడు పెద్దవాళ్ళు పిల్లల్ని కంటారు కాబట్టి వాళ్ళు వీళ్ళని చూసుకోవాలి. బానే ఉంటది. కానీ మరి ఇంత కష్టపడ్డ తల్లిదండ్రులను పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి కదా! కానీ అక్కడ అర్థం చేసుకోవట్లేదే. ఏమీ చెయ్యని కొంతమందిని మనం చూసినట్లయితే అలాంటి తల్లిదండ్రులను పిల్లలు నెత్తిన పెట్టుకుంటున్నారు. వాళ్ళ కోసం మళ్ళీ వాళ్ళు పెద్దగా ఏం చెయ్యను కూడా చెయ్యరనమాట. కానీ నిజానికి ఈ రోజుల్లో జరుగుతుంది ఏంటంటే కష్టపడ్డ వాళ్ళని తేలిగ్గా తీసి పడేస్తున్నారు. వదిలేసిన వాళ్ళకు విలువ ఉంటుందన్నమాట. అంటే ఈ రోజుల్లో మరి వదిలేయాలో పట్టించుకోవాలో కూడా తెలియట్లేదు. ఎప్పుడైనా మంచి కూట్లోకి మంచి కూర దొరకదంటే ఇదే కావాలి. అలాగ పట్టించుకోని వాళ్ళకేమో విలువ ఉంటుంది. పట్టించుకున్న వాళ్ళేమో చులకనైపోతూ ఉంటారనమాట. అలా ఈ కుంభరాశి వారు కూడా మానసికంగా చాలా నలిగిపోతున్నారు. వీరి ప్రేమ వల్ల, వీరి మంచితనం వల్ల, కుటుంబం కోసం వీరు చేసే త్యాగాలవ్వచ్చు, వాళ్ళు వదులుకున్న సుఖాలు, సంతోషాలు, ఎన్నో ఇష్టాలను వీళ్ళు చంపుకున్నారు. పిల్లలు, కుటుంబమే లోకంగా, జీవిత భాగస్వామి లోకంగా బతుకుతున్నటువంటి ఈ కుంభరాశి వారికి చివరికి నా అనుకున్నటువంటి వీళ్ళందరూ ఇచ్చేటటువంటి బహుమతి ఏంటంటే గుండె కోత. ఇది ఇస్తున్నారు. కాబట్టి ఇలా జరుగుతుందనమాట. ఇలాంటివన్నీ కూడా మీరు తొలగించుకోవాలని అనుకుంటే వాళ్ళని మీరు ఎంత మార్చుకుందామని ప్రయత్నించినా వాళ్ళు మారరు. ఇది మాత్రం నిజమండి. కావాలంటే మీరు ప్రయత్నం చెయ్యండి. ఒకవేళ సైలెంట్‌గా మాట విన్నట్లుగా నటించినా అది నటన. అది ఒక అవసరం కోసం మాత్రమే. ఆ అవసరం తీరేదాకా మాత్రమే. తర్వాత మళ్ళీ వాళ్ళలో అసలు రూపం అనేది వాళ్ళకి బయటకొచ్చేసిద్దనమాట. కాబట్టి వాళ్ళని చూసుకోండి. చూసుకోవద్దని చెప్పేసి అంటల్లా. కానీ మితిమించి ఏది చెయ్యవద్దు. ఏదైనా సరే అమృతమైనా సరే మితిమించితే అది విషంగానే మారుతుందనమాట. అలాగే ప్రేమైనా సరే మితిమించి ప్రేమను చూపిస్తే అది మిమ్మల్ని చులకన చేస్తుందనమాట. కాబట్టి ప్రేమకైనా, మాటకైనా, కోపానికైనా, దేనికైనా సరే హద్దులు అనేవి పెట్టుకోండి. అలా హద్దులు పెట్టుకోవటం వలన మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ విలువ పెరుగుతుంది, మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయన్నమాట. లేని దానికోసం తపన పడొద్దండి. ఎంత చేసినా కూడా మీకు ఇక వాళ్ళల్లో మార్పులనేవి ఉండవు. పిల్లలు కొంతమంది చూసేవాళ్ళు ఉంటారు. కుంభరాశి వారిలో ఎక్కువగా పిల్లల తరపు నుంచి కూడా సమస్యలనేవి ఉంటాయన్నమాట. అంటే ఇది అందరికని చెప్పట్లా, కుంభరాశిలో కొంతమందికి ఇలా జరుగుతుందనమాట. కాబట్టి వీళ్ళేంటంటే చివరికి మేము ఒంటరోళ్ళము అనే ఒక ఫీలింగ్‌లోకి వెళ్ళిపోతారనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఒంటరి వాళ్ళం అనే బాధ చాలా నరకంగా ఉంటది. అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళు అనుకోవాల్సిన మాట ఏంటంటే ఎవ్వరం ఒంటరోళ్ళం కాదండి. ఎవ్వరు లేరు అని అనుకున్న వాళ్ళకి భగవంతుడు దిక్కవుతాడు. భగవంతుడిని చక్కగా తలుచుకోండి. చక్కగా అంటే ఇప్పుడు మనకి ఎంతమంది ఉన్నా కూడా, ఎంత చేసినా కూడా తిని పక్కకు వెళ్ళిపోయే వాళ్ళే.
అంతేకాని ఎవ్వరూ కూడా మన కష్టాన్ని, నష్టాన్ని అర్థం చేసుకోరు. జనం అంటేనే స్వార్థంతో కూడుకొని ఉన్నారు. అది కడుపున పుట్టిన బిడ్డలైనా సరే, ఒక్కొక్కసారి తల్లిదండ్రులు కూడా కావచ్చనమాట. అలాంటి జనం దగ్గర ఏది ఆశించవద్దు. పెట్టిన దానికి ప్రతిఫలాన్ని అస్సలు అడగవద్దు. ఏదైనా కష్టం, నష్టం ఉంటే మాకు దేవుడున్నాడు అని చెప్పి చక్కగా దైవనామస్మరణ అనేది చేసుకోండి. మీకు మానసికంగా చాలా తృప్తిగా ఉంటారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి కుంభరాశి వారు ఇలాంటి నియమాలను ఆచరిస్తూ ఇందాక మనం చెప్పినట్లుగా దీపావళి రోజున ప్రత్యేకమైనటువంటి ఆ అష్టదిక్కుల దీపాలు వెలిగించడం అవ్వచ్చు, ఇలా ధూపం వేయటం అవ్వచ్చు, ధూపంలో ఇవి కలిపి వేయటం అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా తప్పనిసరిగా ఈరోజు రాత్రి 12 లోపు మీరు చెయ్యండి. అలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. మీకు ఈ దీపావళి ఇప్పటి దగ్గర నుంచి మీ జీవితంలో ఎప్పుడు కూడా వెలుగులు నిండుకొని ఉంటాయి అన్నమాట. ఇలా మీకిప్పటి నుంచి పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. ఎవ్వరిని కూడా మీరు పన్నెత్తి మాట అనేవాళ్ళు కాదు. ఎవ్వరిని ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళు కాదు. మీ కష్టమేదో, మీరేందో, మీ కుటుంబం ఏందో అన్నట్లుగా కుటుంబం కోసమే బ్రతుకుతున్నా, కుటుంబమే మనల్ని అర్థం చేసుకోనప్పుడు ఆ బాధ ఏంటనేది కుంభరాశి వారు అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు అన్నమాట. అలా అలా కొన్ని సార్లు బాధపడ్డా, కొన్ని సార్లు అదే మళ్ళీ సంతోషంతోటి ఇట్లా చాలా వరకు కూడా వీళ్ళేంటంటే అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇక మీకొచ్చేటప్పటికి ఈ దీపావళి రోజున ప్రత్యేకంగా ఇలాంటి నియమాలను ఆచరించేసి చక్కగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవారు చేతులకు మట్టి గాజులు వేసుకోవటము, కాళ్ళకు పూజ చేసేటప్పుడు చేతులకు మట్టి గాజులు వేసుకోండి, కాళ్ళకు పసుపు రాసుకోండి, నుదుటన కుంకుమ పెట్టుకోండి, పాపిట్లో కూడా కుంకుమ పెట్టుకోండి, చక్కగా మెళ్ళో నల్లపూసల గొలుసు వేసుకోండి. ఇలాంటివన్నీ చేసి కుంభరాశి వారిలో ఉన్నటువంటి స్త్రీలు కూడా లక్ష్మీదేవితో సమానం. కుంభరాశి వారిని చేసుకున్నటువంటి వారు నిజంగా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అనమాట. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, లక్ష్మీ స్వరూపులు. ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే, కుంభరాశి వాళ్ళు తిరిగేటటువంటి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లేనమాట. అంత బాగా కలిసి వచ్చింది జీవిత భాగస్వామికి. ఇలా కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు కూడా చక్కగా లక్ష్మీదేవుల్లాగా తయారవ్వండి. ఇలా మీరు చక్కగా చేసి ఇలా లక్ష్మీదేవి పూజ అనేది చేసుకొని మనం చెప్పినటువంటి పరిహారాలను మీరు పాటించి చూడండి. ఇప్పటి నుంచి మీ దశ దిశ తిరిగిపోతుంది. మీ సుడి తిరిగి మీకు పట్టిందల్లా బంగారమే. ఈ దీపావళి అమావాస్య రోజున సోమవారంతో కూడుకున్నటువంటి ఈ రోజున మీకేంటంటే విపరీతమైనటువంటి అదృష్టము, ఐశ్వర్యం అనేది పడుతుంది. శివపార్వతుల యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. అమావాస్య తిథి కాబట్టి ఈ దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోతాయి. మీరు చేసేటటువంటి పరిహారాల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. అర్థమైంది కదండి కుంభరాశి వారు ఈ దీపావళి రోజున ఏం చేయాలి, ఏంటి, ఏం చేయకూడదు అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన కుంభరాశి ఫ్రెండ్స్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో చెప్పినటువంటి విలువైన సమాచారం మీకు గనక నచ్చితే తప్పకుండా లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది. అక్కడ కూడా మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు అనమాట. అలాగే మీ జీవితానికి ఉపయోగపడే ఈ మాటలు ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అనే కామెంట్ని చేయటం వలన ఈ దీపావళి రోజున ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు ఉంటుంది. మీ యొక్క కోరికలు తీరుతాయి. మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందన్నమాట. అలాగే కుంభరాశి మిత్రులందరికీ, అలాగే కుంభరాశి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు చొప్పున దీపావళి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఇలాంటి పండుగలు మీరెన్నో జరుపుకోవాలని, ఈ దీపావళి మీ జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మీకు తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపద అనేది మీ సొంతం అవుతుంది. ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. అలాగే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.